నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఇరాన్, అమెరికా మధ్య మరో భీకర భూతల యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది. ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి రోజుల తరబడి చేసిన యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొత్త ఎత్తుగడలతో ముందుకొస్తున్నారు. ఇరాన్ ఆర్థిక, సైనిక వ్యవస్థలకు గుండెకాయ లాంటి 4 దీవులను ఆక్రమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వందలాది మెరైనర్లు, ఇతర భూతల యుద్ధ నిపుణులు, శిక్షణ పొందిన సైనికులను రంగంలోకి దించుతున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి కర్గు దీవిని స్వాధీనం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. కర్గుతో పాటు కుస్మ్, పార్సీ, లావన్ దీవుల స్వాధీనానికి యోచిస్తున్నారు. ఈ 4 దీవులను స్వాధీనపరుచుకుంటే ఇరాన్ను పూర్తిగా గుప్పెట్లో పెట్టుకోవచ్చని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఇరాన్ ఆయిల్, ఎల్పీజీ గ్యాస్ నిల్వలు తమ చేతుల్లోకి వస్తాయని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో ఇరాన్ నాయకత్వంపై తిరుగుబాటు జరిగి తమ కాళ్ల దగ్గరకు వచ్చి పడతారని ట్రంప్ యంత్రాంగం లెక్కలు వేస్తోంది. అయితే అమెరికా సైనికులు ఎంతటి అత్యాధునిక ఆయుధ సంపత్తితో వచ్చినా ఎదుర్కొనేందుకు ఇరాన్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేకించి కర్గ్ దీవిని సముద్ర గర్భ మైన్స్తో పాటు భూతల మైన్స్తో కమ్మేస్తోంది. ఈ దీవిపై అడుగుపెట్టిన అమెరికా సైనికులు ఎవరూ మళ్లీ వారి మాతృభూమిని చూడలేరని ఇరాన్ సవాల్ చేస్తుంది. ట్రంప్ ఇంతకు ముందులాగే అదే మొండితనంతో కర్గు దీవిలో మెరైనర్లు, ప్రత్యేక సైనిక దళాలను దించితే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని ఇరాన్ సైనిక నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే 72 గంటలు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు వచ్చే 72 గంటల సమయం అత్యంత కీలకం కానుంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.